నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం నందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుతును. దేవా, నా దేవా, సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సర్వశక్తి గల దేవ, దీనులకు పాపులము అగుమేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను గదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవటకై నీ జనదైక కుమారునిచ్చిన మిగులు దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్యజీవము పొందునట్లు నిన్ను గురించి నీ చదువుల గురించి సరైన జ్ఞానము నీ వాక్కులకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఈస్టర్ తర్వాత మూడవ ఆదివారం నిమిత్తమే ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము విందాము. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయం బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు అని దేవునితో చెప్పుడి. తండ్రికి కుమారునికి Yeah.
వాణిలో దేవునికి మహిమా.
మార్గములకు మళ్ళుకున్నప్పుడు వారికి నీ సత్యమును వెలుగును కనపరిచి ఉన్నావు. క్రీస్తు మత సహవాసంలోనికి చేర్చుకునబడిన వారందరూ ఆ మతములకు ప్రతికూలమైన వాటన్నిటినీ విసర్జించి అనుకూలమైన వాటిని చేయనట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. దయచేసి అందరూ కూర్చోండి.